నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం చెర్లోపల్లి గ్రామంలో రైతు సేవా కేంద్రం నందు పెయ్యదూడల అందాల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను గ్రామ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, సీఈఓ డిఎల్డిఏపి శ్రీనివాసరావు, ఉప సంచాలకులు నెల్లూరు డివిజన్ నాగమణి, మనుబోలు ప్రాంతీయ పశు వైద్య సహాయ సంచాలకులు డాక్టర్ పి గురువారెడ్డి, నీటిపారుదల ఉపాధ్యక్షులు పొన్నూరు అశోక్, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్లూరు సుమంతేజ మరియు మనుబోలు మండల పశు వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లేగదూడల ఆరోగ్య పరిస్థితిని బట్టి 1వ, 2వ మరియు 3వ బహుమతులు మరియు 42 కన్సల్టేషన్ బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలు రైతులు కాల్షియం మరియు డివార్మింగ్ మరియు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లేగదూడల పోషణ మరియు యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు అవగాహన కల్పించారు. నమస్కారంలో, నా పేరు డాక్టర్ డి శ్రీనివాసరావు. పశుగణాభివృద్ధి సంస్థలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాము. ఈ యొక్క డిఎల్డిఏ అంటారు, డిస్ట్రిక్ట్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ అసోసియేషన్. ఈ యొక్క అసోసియేషన్తో పాటుగా మన యానిమల్ హస్బెండరీ, డిఎల్డిఏ అన్నీ కూడా మన పశుసంవర్ధక శాఖలో భాగాలేను. ఈ యొక్క డిఎల్డిఏ ద్వారా మేము అన్ని జిల్లాలో ఉన్న ఎరస్ట్వేల్ జిల్లాలో ఉన్నటువంటి వెటర్నరీ హాస్పిటల్స్కి, ఇన్స్టిట్యూషన్స్కి అన్నిటికి కూడా సెమన్ సప్లై చేయటం, లిక్విడ్ నైట్రోజన్ సప్లై చేయటం, ఇవన్నీ కూడా మా కార్యక్రమంలో చేపడుతున్నాము. దానిలో భాగంగా ప్రతి మండలంలో, ఎరస్ట్వేల్ జిల్లాలో ఉన్నటువంటి 46 మండలాల్లో ప్రతి మండలానికి ఒక గ్రామంలో పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉన్నాము. అలాగే 35 మండలాల్లో ఈ యొక్క దూడల ప్రదర్శన పోటీలు నిర్వహించి వాళ్ళకు ప్రోత్సాహకంగా బహుమతులు ఇచ్చి రైతులను దూడలను పెంచే విషయంలో వారికి అవగాహనలు, సూచనలు, సలహాలు ఇచ్చి మంచి పాడి పరిశ్రమలను అభివృద్ధి చేయాలనేటువంటిది ఒక ముఖ్య ఉద్దేశము. ముఖ్యంగా ఈ సంవత్సరంలో సెక్స్ సార్టెడ్ సెమెన్ అంటే పెయ్యి దూడల ఉత్పత్తి పథకాన్ని ప్రవేశపెట్టారు గవర్నమెంటు. ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ ద్వారా ఈ సెమెన్ వాడినప్పుడు పుట్టేటువంటి దూడల్లో 90% ఆడదోళ్లే పుడతాయి. అందువలన రైతులు ఈ సెమెన్ను ఎక్కువగా వినియోగించుకుని ఆడదూడల ఉత్పత్తి పెంచి పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలి, లాభదాయకంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ కూడా దాని రేటు కూడా తగ్గించారు రైతులకి. గత 2 సంవత్సరాల్లో ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ చేయించుకున్నప్పుడు రైతు కట్టవలసినటువంటి వాటా 500 రూపాయలు ఉండేది. అయితే ఇప్పుడు 500 రూపాయలని తగ్గించి రైతు వాటా 150 రూపాయలుగా ప్రభుత్వం వారు తీసుకురావడం జరిగింది. మన యానిమల్ హస్బెండరీ మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారు. అంతేకాకుండా పశుసంవర్ధక శాఖ నుంచి చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో కూడా ఈరోజు రైతులకందరికీ కూడా వివరించడం జరిగింది. వీటిలో ముఖ్యంగా ఇప్పుడు త్రూఅవుట్ ఇయర్ ఒక ఫిక్స్డ్ క్యాలెండర్ ప్రకారం వ్యాక్సినేషన్ డిపార్ట్మెంట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా మేము థైలేరిసిస్ వ్యాక్సినేషన్ మొత్తం నెల్లూరు డివిజన్కి దాదాపుగా 600 డోసులను తెప్పించడం జరిగింది. అదేవిధంగా ఎల్ఎస్డి కూడా ఈ లంపీ స్కిన్ డిసీజ్ అనేది ఉంటుంది. తెల్ల పశువులలో ఎక్కువగా ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి రాకుండా నివారణ టీకాలను ఇప్పుడు డిపార్ట్మెంట్లో చేపడుతున్నాము. ఈ థైలేరిసిస్ వ్యాక్సిన్ వేసినటువంటి పశువులకు 28 రోజుల తేడాకి ఈ లంపీ స్కిన్ డిసీజ్ వ్యాక్సినేషన్ కూడా వేయమని ఫీల్డ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సకాలంలో రైతులందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంతేకాకుండా డిపార్ట్మెంట్లో ఇన్పుట్ సప్లై కూడా ఈ మధ్య సప్లై చేయడం జరిగింది. దాదాపు 2 స్పెల్స్ సప్లై చేశాము. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఫార్మర్స్కి, పాడి రైతులకి అందరికీ కూడా ఈ దాణాని సబ్సిడీ మీద 50 కేజీల వస్తాని 545 రూపాయలకి సప్లై చేయడం జరిగింది. రైతులందరూ ఈ 2 సార్లు కూడా దాణాన్ని వినియోగించుకోవడం జరిగింది. అంతేకాకుండా పౌడర్ సీడ్ కూడా 70% సబ్సిడీ మీద ఎప్పుడు డిపార్ట్మెంట్ చేపట్టే కార్యక్రమమే ఇది. వాటికి ఇంకొక సెకండ్ స్పెల్ కూడా పౌడర్ సీడ్ ఇంటెంట్ పెట్టాము. ఫస్ట్ స్పెల్ జరిగిండేది కూడా చాలామంది డిస్ట్రిబ్యూట్ చేసేసి కూడా రైతులందరూ ఫీల్డ్లో వేసుకోవడం కార్యక్రమాలన్నింటినీ కూడా మేము చేపడుతున్నటువంటి ప్రతి కార్యక్రమాలని కూడా రైతులందరూ కూడా నెల్లూరు డివిజన్ల పరిధిలో ఉండే వాళ్ళందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. చెర్లోపల్లి రైతు సేవా కేంద్రం నందు పశుసంవర్ధక శాఖ తరఫున ఈ పెయ్య దూడల ఉత్పత్తి పథకం కింద
ఒక 40 పశువులకి 40 దూడలకి మేము ఈ ప్రైజులు ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ ప్రైజ్గా చెన్నూరు శేఖర్ రెడ్డి గారికి వచ్చింది. ఆయన ఫస్ట్ ప్రైజు, ఉజ్జగిరి చిన్నరవణయ్యకి సెకండ్ ప్రైజు, ముప్పవరి పుల్లయ్యకి థర్డ్ ప్రైజ్ వచ్చింది. తర్వాత కన్సల్టేషన్ ప్రైజులు 37 మందికి ఇవ్వడం జరిగింది. వాటితో పాటు కాల్షియం సిరప్, తర్వాత నుండి పురుగులకి మందులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మేము చేసేదానికి సహకరించినటువంటి గ్రామ అధ్యక్షుడు కలికి వేణుగోపాల్ రెడ్డి గారికి, అట్లాగే పొన్నూరు అశోక్ నీటిపారుదల ఉపాధ్యక్షులు గారికి, అలాగే అల్లూరు సుమన్ తేజ వారికి, మరి ఈ గ్రామస్తులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా పశు సమస్య తరఫున. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.